చిత్తూరు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రంలో వివేకానంద జూనియర్ కాలేజ్ విద్యార్థులతో కేఎల్ యూనివర్సిటీ వారి సారథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేశ్వర, 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నెట్టి కంటయ్య మరియు క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలను వివరించారు। మానసిక పరిస్థితిని చూసి తల్లిదండ్రులు పడే బాధ ఏ విధంగా ఉంటుందంటే అది వర్ణాత్మకం। కాబట్టి దయచేసి మీరు మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మీ భవిష్యత్తు వాళ్ళు తల్లిదండ్రులే నాశనం ఉంటే దాన్ని చూసి తల్లిదండ్రులకి బాధ, ఆవేదన, ఆర్థిక నష్టాలు దయచేసి ఎవరు కూడా కలిగించండి। అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి యూత్లో ఒక చిన్న మీకు ఏ విషయాన్నైనా కూడా స్వీకరించాలి, అది మనకు అనుకూలంగా లేనప్పుడు దానివల్ల ఏమేమి జరుగుతుంది। జనరల్గా 2-3 రకాల ఇష్యూస్ ఉంటాయి। మొత్తం అంటే డ్రగ్స్ వల్ల ఏ రకమైన ఇష్యూస్ వస్తాయి? హెల్త్ పాయింట్ అయినా, సోషల్, ఎకనామికల్, ఇంకా హ్యూమన్ హెల్త్ సామాజికంగా వస్తాయి, అట్లాగే ఆర్థికంగా వస్తాయి, అట్లాగే మన యొక్క దేహానికి మనకు హ్యూమన్ బాడీ కూడా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటుంది। అందులో విద్యార్థుల్ని టార్గెట్ చేస్తున్నారు యూత్। ఎందుకంటే ఒక దేశం లేదా ఒక సొసైటీ బాగుపడాలంటే యూతే చాలా ప్రధానం। మిమ్మల్ని ఈ స్థాయిలో డిస్ట్రాయ్ చేస్తే ఆ దేశం యొక్క డెవలప్మెంట్ ఆటోమేటిక్గా కుంటుపడిపోతుంది। ఇందులో బ్రాడ్గా చెప్పాలంటే మనం అనుకుంటుంటాం లోకల్లో డబ్బు కోసం చేసేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ మీద పై స్థాయిలో నేషనల్ లెవెల్లో చూస్తే నిత్యం మన